కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉండే కుప్పం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికవడంతో దీని రూపురేఖలే మారిపోయాయి. కుప్పం నియోజకవర్గంలో కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడిపల్లె మండలాలున్నాయి. మొత్తం 1,91,585 మంది ఓటర్లున్నారు. 1989 ఎన్నికల్లో తొలిసారిగా కుప్పం నుంచి టీడీపీ తరపున బాబు పోటీ చేశారు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత బిఆర్ దొరస్వామి నాయుడుపై 6,918 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదు బాబు. అత్యధిక మెజార్టీతో మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ మెజార్టీ ప్రతిసారి ఎన్నికల్లో తగ్గుతూ వస్తోంది. ఢిల్లీ లెవెల్లో ఆలోచించే బాబు సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. మొదట్లో బాబు అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాబుగారు బొత్తిగా కనిపించకుండా పోయారనే భావన కుప్పం వాసుల్లో కనిపిస్తోంది. బాబుకు కుప్పంలో ఆదరణ తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. బాబుకు నియోజకవర్గంలో వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రధాన ప్రత్యర్థి వైసీపీ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ తరఫున వరుసగా 3 సార్లు బాబును ఎదుర్కొని ఓటమి పాలైన సుబ్రహ్మణ్యం రెడ్డి కొన్నేళ్ల క్రితం జగన్ పార్టీలోకి జంప్ చేశారు. సుబ్రహ్మణ్యం రెడ్డిపై కాస్తో కూస్తో ప్రజల్లో ఉన్న సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడంలో వైసీపీ విఫలమవుతోంది. 25 ఏళ్లుగా బాబుకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డిపై వైసీపీలో సరైన గౌరవం దక్కడం లేదు. కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న సుబ్రహ్మణ్యం రెడ్డికి టికెట్ దక్కేలా లేదు. కార్యకర్తల్లో ఆయనపై వ్యతిరేకత ఉందనే సాకు చూపుతూ వేరొకరిని బరిలో దింపేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని తెరమీదకు తెచ్చింది. నియోజకవర్గంలో వన్యకుల క్షత్రియ సామాజిక ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గం నేత అయిన మౌళిని రంగంలోకి దింపేందుకు ప్లాన్ వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం జరగబోయేటువంటి ఎన్నికలను సమన్వయపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నియమింపబడి ఉన్నాను. బాబును ఓడించకపోయినా కనీసం మెజార్టీని సగానికి సగం తగ్గించి బాబుపై సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎత్తిచూపాలనే భావనలో ఉంది వైసీపీ.